వాకలిపూడిలో బ్యాంక్ కాలనీ, ఎఫ్సీఐ కాలనీ, జీఎస్ఎల్ కాలనీ, ఆర్టీసీ కాలనీ సముదాయంలో ఉన్న శ్రీరామ శ్రీనివాస సాయి మందిరంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఆలయ ధర్మకర్త తంబాబత్తుల బ్లూ స్టార్ రవి సమాచారం మేరకు గుడిలో సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి 4 వెండి కిరీటాలు దొంగలు చోరీ చేశారు. వీటి విలువ సుమారు 4 లక్షల నుండి 5 లక్షల వరకు ఉంటుందని తెలియజేశారు. 5 కాలనీలు భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారికి చేసిన వెండి కిరీటాలు దొంగతనం జరిగినందుకు చాలా బాధపడుతున్నామని తెలియజేశారు. దొంగతనం జరిగిన 2-3 సీసీ ఫుటేజీలు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందజేశామని తెలియజేశారు. కొన్ని నెలల క్రితం కాలనీ వాసులు ఇంటిలో 10 లక్షల బంగారం చోరీ జరిగినా ఇప్పటి వరకు ఎటువంటి సహాయం జరగలేదని తెలియజేశారు. గత కొన్ని నెలలుగా కాలనీ వాసుల స్కూటర్లు, బైకులు దొంగతనం జరిగిన ఎటువంటి సాయం సహకారాలు అందడం లేదని చెప్పారు. కాలనీలో చివర్లో ఎన్నో విచారకరమైన, బాధాకరమైన సంఘటనలు జరుగుతున్నా ఎటువంటి సహాయ సహకారాలు అందడం లేదని కాలనీ ప్రజలు తెలియజేశారు. అన్ని డిపార్ట్మెంట్ల వారు ఈ దొంగతనాలు, అసాంఘిక సంఘటనలు జరగకుండా చూడాలని తెలియజేశారు. అదేవిధంగా స్వామివారి కిరీటాలు పోలీస్ డిపార్ట్మెంట్ భక్తి శ్రద్ధలతో ఆచూకీ తెలుసుకుని కిరీటాలు గుడికి అందజేయాలని, ఈ విషయంలో గౌరవనీయులు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కూడా సహాయ సహకారాలు అందజేయాలని 5 కాలనీల వారు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారని ఆలయ ధర్మకర్త బ్లూ స్టార్ రవి తెలియజేశారు. అరగంట బయటికి వెళ్ళొచ్చే లోపల దోచేశారు. అలాగే నెంబర్ లేని కార్స్ కూడా తిరుగుతున్నాయి, బైకులు కూడా తిరుగుతున్నాయి. తెలియని వ్యక్తులు వస్తున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు, వెళ్తున్నారు. ఎవరికి ఏమి అడుగుతుంటే చెప్పటం లేదు. మేము కూడా డిపార్ట్మెంట్ వారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఇన్ఫామ్ చేశాము. వాళ్ళు కూడా కృషి చేస్తున్నామని అంటున్నారు. ఇలా కాకపోతే బాధాకరమైన విషయం ఏంటంటే కొన్ని నెలల క్రితం జరిగిన 10 లక్షల బంగారం దోపిడీ కొన్ని సంవత్సరాలు కూడా నెలలు కూడా గడవకుండానే స్వామివారి వెండి కిరీటాలు ఇలాగా దోచుకు వెళ్ళారు. కావున మేము అందరూ ఈ బ్యాంకు కాలనీ, గోదావరి ఫెర్టిలైజర్స్ కాలనీ, వైద్యనగర్ కాలనీ, జిఎఫ్సిఎల్ కాలనీ, అలాగే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కాలనీ, ఈ 6 కాలనీల తరపున నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకునేది, అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి డిపార్ట్మెంట్ వారు ఈ యొక్క కాలనీల సముదాయానికి రక్షణగా ఇక్కడ జరుగుతున్న కాలనీల చివరిలో జరుగుతున్న కొన్ని వీటికి కాపాడవలసిందిగా డిపార్ట్మెంట్ వారిని, ప్రభుత్వ వారిని మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు గత నెలలు తిరగకుండానే 20 లక్షలు వేరు బైకులు కూడా పోయినాయండి. ఇన్ఫామ్ చేస్తున్నాము. దయచేసి ఇప్పటికైనా సరే మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. ఇంక మేమేం చేయగలిగింది లేదు. మేము కూడా తిరుగుతున్నాము. కెమెరాలు ఏర్పాటు చేయండి, లైటింగ్ పెంచండి, ఇవేవి దొంగతనాలు జరగకుండా చూడమని చెప్పి మేము సహృదమైన చేతులతో నమస్కరించి మేము వేడుకుంటున్నాము గవర్నమెంట్ వారిని, పోలీస్ డిపార్ట్మెంట్ వారిని.